నమస్కారం. నేను మీ విజయ్ మల్లంగి. నిన్నగాక మొన్న జరిగిన కర్నూలు రోడ్డు ప్రమాదంలో సుమారు 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది. తిరిగి వారం గడవక ముందే ఇప్పుడు హైదరాబాద్ చేవెళ్ల హైవే మీద ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్ ఒక హెవీ లోడ్ లారీతో ఢీకొని మళ్ళీ 20 మంది ప్రాణాలు బలయ్యాయి. దీనికి కారణం ఏంటి? దీనికి కారకులెవరు? ఒక ఆర్టీసీ బస్సులో సుమారు 52 మంది ప్రయాణించాలి, కానీ ఈ ప్రమాదం జరిగిన బస్సులో 75 మంది ప్రయాణించారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏం చేస్తున్నారు దీనిపైన నిఘా పెట్టకుండా? ఆ చేవెళ్ల హైవే ఏదైతే ఉందో చాలా భయంకరమైన మలుపులతో కూడుకొని దానికి ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి చాలా రోజులుగా డిమాండ్ నడుస్తూ ఉంటుంది. అయినా దాని చుట్టుపక్కల ఉన్న మర్రి చెట్లని మీరు వేరే చోటికి తరలించి ఆ రోడ్ని పెంచాలి అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 2023లో డైరెక్షన్ మన స్టేట్ మినిస్ట్రీకి ఇవ్వడం జరిగింది. అయినా సరే మన స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఏం చేస్తున్నారు రోడ్లని విస్తరించకుండా? సో ఈ విధంగా మీరు నిర్లక్ష్యం చేస్తూ ఒకవైపు మీకు ఇచ్చిన పదవికి మీరు న్యాయం చేయకుండా మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్ బస్తీలో రోడ్లెంబడి గల్లీలెంబడి ఓట్లు అడుక్కుంటున్నారే, మీ బాధ్యతకి మీరు న్యాయం చేయకుండా తిరిగి ప్రజల దగ్గర ఓట్లు అడుక్కోవడానికి వచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రజల్ని కూడా, జూబ్లీ హిల్స్ ప్రజల్ని కూడా ఆలోచించమని నేను కోరుకుంటున్నాను. జై హింద్.